హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే నేను మీషోలో రీసెంట్గా తీసుకున్న కార్డ్ సెట్స్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చిందనమాట. ఇది మనకి ఎలా ఉందంటే వులెన్ ఫ్యాబ్రిక్తో మనకి అల్లుతారు కదా అండి క్యాప్స్, అవన్నీ అలా ఉందనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి లోపల లైనింగ్ లేదు, మనకి ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుందన్నమాట. మనకి టాప్కి వచ్చేటప్పటికి లోపల బ్లాక్ లైనింగ్ అయితే ఇచ్చాడు. ఫ్రంట్ ఒక బటన్ అయితే ఇచ్చాడండి, ఓపెనబుల్ బటను. ఇది మనకి అబౌవ్ నీ లెంత్ వరకు అయితే ఉంటుందన్నమాట. టాప్ కూడా మనకి కింద వరకు లైనింగ్ ఇచ్చాడు. ఇంకా బాటమ్కి కూడా లోపల లైనింగ్ అయితే ఇచ్చాడు, బ్లాక్ కలర్ లైనింగ్. ప్రైస్ వచ్చేటప్పటికి 752 రూపీస్ పడిందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మనకి వింటర్కి అయితే బాగా సెట్ అవుతుంది. లైట్ మనకి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి మనము డ్రెస్కి టాప్కి హ్యాండ్స్కి ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పాను కదా అండి. ఒకసారి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది. కాకపోతే మనకి హ్యాండ్స్ వరకు ట్రాన్స్పరెంట్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ డ్రెస్ని ఓపెన్ చేసుకొని చూద్దాము. వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింటింగ్తో అయితే ఇచ్చాడనమాట. పింక్ ఇంకా క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది కూడా కార్డ్ సెట్ అండి. టాపు ఇంకా బోటంకి వచ్చేటప్పటికి మనకి ఇలాగా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. ఈ బోటం మనకి ప్లాజో ప్యాంట్ లాగా అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 648 రూపీస్ పడింది అండి. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 4XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. ఒకసారి టాప్ను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్కి వచ్చేటప్పటికి మనకి రౌండ్ నెక్ ఇచ్చాడు, దానికి హాఫ్ వీ నెక్ అయితే ఇచ్చాడు. ఇది కూడా మనకి టాప్ వచ్చేటప్పటికి అబౌవ్ నీ లెంత్ అయితే ఉంటుంది. దీనికి హ్యాండ్స్ కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. ఇంకా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కట్ వర్క్ టైప్లో అయితే సీక్వెన్స్ బోర్డర్ లాగా డిజైన్ చేశాడు అనమాట. చాలా బాగుందండి. మనకి టాప్కి ఎడ్జెస్లో కూడా ఇలా కట్ వర్క్ లాగా అయితే ఇచ్చాడనమాట. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కార్డ్ సెట్ అండి. దీనికి టాపు ఇంకా బోటం అయితే ఇచ్చాడు. ఇది మనకి మీషోలో చూసినప్పుడు చాలా హెవీగా పార్టీవేర్ లుక్తో అయితే ఉంటుంది. బట్ మనకి రియాలిటీకి వచ్చేటప్పటికి మాత్రం అలా లేదండి. మనకి మీషోలో లైట్ గ్రీన్ కలర్ పార్టీవేర్ క్వాడ్ సెట్ లాగా ఉంటుంది. బట్ మనకి రియల్గా వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ కలర్ టాప్ ఇంకా బోటం వచ్చాయి. టాప్కి వచ్చేటప్పటికి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉందన్నమాట. చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా వేరియేషన్ అయితే ఉంది. వర్క్లో కానీ మనకి ఇచ్చిన డ్రెస్లో కానీ చాలా వేరియేషన్ ఉంది. ప్రైస్ వచ్చేటప్పటికి 597 రూపీస్ పడిందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విస్కోసీ రేయాన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. ఇంకా దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 4XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది మొత్తం కూడా మనకి ఓపెనబుల్ బటన్స్తో అయితే ఇచ్చాడు. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేస్తాను. ఈ టాప్కి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ వర్క్తో ఇచ్చాడు, బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అయితే ఇచ్చాడండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి కార్డ్ సెట్ అండి. టాప్ ఇంకా బోటంతో అయితే ఇచ్చాడనమాట. బ్లూ కలర్ కార్డ్ సెట్. దీనికి మనకి వైట్ కలర్ ఫ్లవర్స్తో అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి. మొత్తం కూడా ఫ్రంట్ మనకి ఓపెనబుల్ బటన్స్తో అయితే ఇచ్చాడు. అబోవ్ నీ లెంత్ అయితే ఉంటుందండి. దీనికి బోటం వచ్చేటప్పటికి మనకి సేమ్ ఫ్యాబ్రిక్తో ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. మనకి ఇది పాలిస్టర్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుందండి. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే మనము ట్రౌజర్ ప్యాంటును కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ టాప్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇచ్చాడు. ట్రౌజర్ ప్యాంట్ కూడా సేమ్ మనకి ఇలానే ఇచ్చాడండి. ఒకసారి దాన్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము.
ఇది మనకి బటన్స్ వచ్చేటప్పటికి ఓపెనబుల్ బటన్స్ అయితే ఇచ్చాడు. అదే చెక్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇది ట్రౌజర్ ప్యాంట్ అండి. సేమ్ మనకి టాప్‌కి ఎలా అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడో సేమ్ అలానే దీనికి కూడా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్. థాంక్ యూ. బాయ్.